ప్రాజెక్టు ఇన్కంప్లీట్ గా ఉంది కనుక మరి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ఈ డివిజన్కు సంబంధించిన పార్టీ కార్యకర్తలందరము రైతుల శ్రేయస్సు దృష్ట్యా మరి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని ఒక డిమాండ్ పెట్టుకొని ఈనాడు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2007లో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి హయాంలో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. కేవలం 600 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు ఇప్పటికీ 2007 అంటే దాదాపుగా మరి 2026 అంటే 19 సంవత్సరాల కాలం గడిచింది కానీ ఈ ప్రాజెక్టు జరగలే. ఇది 63 గ్రామాల రైతులకు సంబంధించిన ప్రాజెక్టు, అదేవిధంగా 40,000 ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టు. మరి ప్రాజెక్టుపై ఈనాడు 2 పంటలు మరి రైతులు కోల్పోయినటువంటి సందర్భం. దీని కింద 18 రిజర్వాయర్లు మరి ఆనాడు ప్రభుత్వం ప్రపోజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ధన్వాడ కూడా ఒక రిజర్వాయరు, కాటారం చెరువు కూడా ఒక రిజర్వాయరు, మరి మహాదేవ్పూర్ చెరువు కూడా ఒక రిజర్వాయర్ ఉంటే ఈ మూడింటిని మరి శ్రీధర్ బాబు గారు ఆనాడు ఏం ప్రామిస్ చేసిందంటే మినీ ట్యాంక్ బండ్ చేస్తామని చెప్పి, హరీష్ రావు గారు కోమటిగుండం చేసి దాన్ని తలదన్నే విధంగా చేస్తా అని చెప్పి మరి వాగ్దానం పలికిండ్రు. మరి ఇప్పటికీ గూడూరులో ఒక చెరువు తెగిపోయి ఉన్నది. 4 సంవత్సరాల నుంచి కూడా మరి పంటలు ఎండిపోతా ఉన్నాయి. కనీసం గండి కూడా కూడుకున్నటువంటి దుస్థితిలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మరి దీనికి అంతటి కారణం మరి ప్రభుత్వం అంటే ఎవరు? ఈనాడు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న శ్రీధర్ బాబు మరి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అయి ఉండి మరి దాన్ని కనీసం పట్టించుకుంటే ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతా ఉన్నది. మరి దానిపైన నిజంగా చెప్తా ఉన్నా, ఆనాడు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. మరి ఆనాడు ప్రాజెక్టు ప్రారంభం చేసినప్పుడు మరి పైపులు తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తే మరి వాళ్ళు బిల్లులు తీసుకుంటే మరి ఆ కమిషన్లతోటి ఒక డి శ్రీనివాస్ తోటి ఈనాడు ఆయన ఉన్న గృహాన్ని నిర్మించుకున్నాడు, ఒక ప్యాలెస్ లాగా కట్టుకున్నాడు. కానీ మరి ప్రాజెక్టు కంప్లీట్ చేయాలనే ఆలోచన మరి మంత్రి గారైన శ్రీధర్ బాబు రాలేదు. దురదృష్టం. ఇప్పటికైనా మేలుకొల్పి మరి నువ్వు జ్ఞానోపదేశం తెచ్చుకొని నువ్వు ఈ ప్రాంతానికి ద్రోహం చేయకుండా ఇవాళ నీళ్లు నిధులు నియామకాలని మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే మరి మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే ఈనాడు రైతులను నట్టేటం వస్తూ ఉన్నారు. మీకు ఇది మంచిది కాదు. ప్రజలు రైతులు మరి మీకు తగిన శాస్త్రి భవిష్యత్తులో చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి మహాదేవ్పూర్ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ అవసరం లేదు. మరి మహాదేవ్పూర్ ఊరిని ఆనుకొని ఉన్నది ఎలికేశ్వరం కావచ్చు, మహాదేవ్పూర్ కావచ్చు, మరి ఎర్రజెరువు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మరి వాళ్ళకి కరెంటు మోటార్లు ఉన్నాయి, మరి పుష్కలంగా నీరుంది. కానీ ఈ చిన్న కాలువలు అవసరం లేదు. అక్కడ కాలువలు తీసి మరి వారికి భూములు కోల్పోతూ ఉన్నారు, వాళ్ళు వద్దంటా ఉన్నారు. దాన్ని బంద్ చేసి ఈనాడు ఎక్కడైతే రుద్రారం కావచ్చు, మరి తాడ్చెర్ల మండలం కావచ్చు, ఇటు పోలారం కావచ్చు, ఇటు దామరకుంట కావచ్చు, ఇటు గూడూరు కావచ్చు, వీరాపూర్ కావచ్చు, అనేకమైనటువంటి గ్రామాలకు నీరు లేక ఉన్నాయి. ఆ గ్రామాల కొత్తగా కాలువలు చేసి మరి ఇంకా కొన్ని రిజర్వాయర్ మరి ఏదైతే చెరువు గూడె చెరువుకి కాలువ లేదు, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గూడె చెరువులకు కూడా దీన్ని కనెక్టివిటీ చేయాలని, విలాసాగర్ చెరువు కూడా మరి కనెక్టివిటీ చేయాలని, ఈ చిన్న కాళేశ్వరం అదేవిధంగా బొమ్మరం చెరువు కూడా కనెక్టివిటీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కనీసం కొత్తపల్లి చెరువు తెగిపోయింది. 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఆ ఊరి రైతులకి ఇప్పటికీ నష్టపరిహారం రాలేదు. మరి ఆనాడు 2,25,000 రూపాయలు ఇస్తే ఎకరానికి ఇదే మంత్రి గారికి సంబంధించి సర్వే నెంబర్ 121 గాదెచేనని మరి ఆయన ముంపు గురిగాకున్నప్పటికీ మరి ఎకరాన 3.5 లక్షలకు తీసుకొని ఇప్పటికి దాదాపు 37 లక్షల రూపాయలు తీసుకొని మరి అనుభవిస్తూ ఉన్నాడు. మరి ఆ భూమిని మరి ఆయన సొంత భూమి అయినట్టు ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే డబ్బు పేమెంట్ చేస్తే అది ప్రభుత్వ భూమి అవుతుంది. కానీ ఆయన సొంత భూమి లెక్క దానం ఇచ్చినట్టు కన్నా హరిజనులకు మీరు కొన్ని సంవత్సరాలు ఆయన దున్నుకొని తర్వాత దాన్ని ఇచ్చేస్తూ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న శ్రీధర్ బాబు పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎకరానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలి. మరి ఈ తక్షణమే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి మరి నీకు ఇలా 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నవి ప్రభుత్వం ఏర్పడి, నువ్వు ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్నావు. మరి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పించుకుంటా ఉన్నావు, అభివృద్ధి ప్రదాత అని చెప్పించుకుంటా ఉన్నావు, ఈ ప్రాంతానికి నువ్వు దేవుని అని చెప్పించుకుంటా ఉన్నావు. కానీ ప్రాంతానికి మాత్రం నువ్వు చేసింది శూన్యం. ఒక్క పని కూడా చిరస్థాయిగా నిలిచిపోయే పని చేయలేదు. ఇలా విద్య పట్ల నిర్లక్ష్యం అవలంబిస్తూ ఉన్నావు, వైద్యం పట్ల అవలంబిస్తూ ఉన్నావు, సాగునీటి పట్ల అవలంబిస్తూ ఉన్నావు.
తాగునీటి పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నావు కనుక ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలు ఓట్లేసినందుకు మరి చినకాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి మా రాష్ట్ర పార్టీతోటి ఆలోచన చేసి పూర్తి కార్యాచరణ చేసి మరి పాదయాత్ర చేసి ప్రాజెక్టు సందర్శన కూడా పెట్టి మరి దాన్ని పూర్తిగా మెడలు వంచి చేసే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.